నా పేరు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఉమ్. ఎట్లుంది మరి రాజకీయం? బాగుంది. ఈడ ఇంతకుముందు ఇక ఎప్పుడైనా ఈడ బీఆర్ఎస్ఏ వచ్చింది. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా తెప్పించుకుంటామని మేము అందరం అనుకుంటున్నాం. ఈ 15వ వార్డు ప్రజలందరూ ఏకగ్రీవంగా అందరూ బీరేనే అనుకుందామని అందరూ ఆలోచిస్తున్నారు. అందరూ ఓటు అటే చేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ రేవంత్ రెడ్డి కూడా అభినందిస్తున్నాం. మంచిగా చేసినా చేస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ల కోలే ఒక పనిగిన కాలే మాకైతే. ఈ గజ్వెల్లో ఇక్కడ ఏం పని అంటే ఏం పని కాలే. అందుకని అందరూ కాంగ్రెస్ అంటేనే దానికి మొగ్గు చూపుతలేరు. రైతు బంధు, రైతు బీమా రైతు ఇస్తాడు. బంధు, రైతు బీమా అన్ని పోయినాయి, ఏవి లేవు. ఏవి ఇస్తలేరు. పింఛన్లు గిన్ని ఇస్తలేడు ఇప్పుడు కొత్తగా. పింఛను 4,000 ఇస్తున్నాడు కదా. 4,000 ఇస్తాను, అవి పోయినాయి. పాత 2,000 సరిగ్గా ఇస్తున్నాడు. ఇక 4,000 ఏమి ఇస్తాడు? కేసీఆర్ ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ #1 పార్టీ, #1 చేసిండు కేసీఆర్. మనకు నీళ్లు తెచ్చిండు, నల్ల తెచ్చిండు. అప్పుడు నీళ్ళకి ఏడుకేడుకో మోసుకున్నాం మేంగిన అందరం. ఇప్పుడు అన్ని నీళ్ళు వచ్చినాయి, ఇంటికన్నా ఫుల్ వాటర్ అయినాయి. మళ్ళీ సార్ కొండపోజమ్మ సార్ బంగారం కట్టిండు. ఆ కట్టేందుకు నీళ్ళ స్టోరేజ్ పెరిగినా మాకు వ్యవసాయం కింద మంచిగా పండుతుంది ఇప్పుడు #1గా. ఫైనల్ గా ఏ పార్టీకి ఓటేద్దాం? బీఆర్ఎస్ పార్టీకి ఫైనల్ గా 7 కేసీఆర్ ముఖం చూసి ఖచ్చితంగా వేస్తామని చెప్పుకుంటున్నాం.